హాయ్ స్టూడెంట్స్, మనం ఎస్క్యూఎల్కి సంబంధించి కొన్ని టాపిక్స్ చూసాం. సో ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటి అంటే వ్యూస్. సో వ్యూస్ చాలామంది అడిగారు చేయమని. సో కొంచెం లేట్ అయింది, ఎందుకంటే బిఫోర్ టాపిక్స్ మనకి అవ్వకుండా డైరెక్ట్గా వ్యూస్ టాపిక్ మనం స్టార్ట్ చేయడం కుదరదు కాబట్టి. సో కొన్ని ప్రీవియస్గా ఉన్న టాపిక్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం వ్యూస్ టాపిక్ వచ్చాము. సో మీరు ఏదైతే కాన్సెప్ట్స్ వింటున్నారో దాన్ని కంపల్సరీ ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. నేను ఆల్రెడీ ప్రాక్టికల్ కూడా మీకు చూపిస్తున్నాను కాబట్టి మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. సో మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో అది మీరు ఎప్పుడు మర్చిపోకుండా ఎప్పటికీ గుర్తుండడానికి ఉంటుంది. సో ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని డెఫినేషన్ పరంగా అండ్ వాటి యొక్క యూసేజ్ గురించి కూడా మీరు తెలుసుకుంటేనే మీరు ఇంటర్వ్యూస్కి ఎస్క్యూఎల్కి సంబంధించి ఇంటర్వ్యూస్కి ఈజీగా అటెండ్ అవ్వగలుగుతారు. సో కంపల్సరీ ప్రాక్టికల్గా మాత్రం కవర్ చేయండి. థియరిటికల్గా కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వ్యూస్ అనేవి అసలు ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తాము అనేది ఫస్ట్ చూద్దాము. వాట్ ఈస్ వ్యూస్కి బిఫోర్గా మనం దాని యొక్క యూసేజ్ గురించి చూద్దాం. ఎందుకు అంటే ఎస్క్యూఎల్కి సంబంధించి ఫస్ట్ మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తాము అంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో డేటాబేస్ వర్క్ స్టోరేజ్ మొత్తం కూడా మనం బై యూజింగ్ ఎనీ డేటాబేస్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసి మనం చేస్తాం. సో అందులో పర్టికులర్గా ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఒక ఆర్గనైజేషన్లో ఒక డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అనే వాళ్ళు యాక్సెస్ చేస్తున్నప్పుడు ఒక టేబుల్ క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంపీ టేబుల్ అనుకుందాం. ఆ ఈఎంపీ టేబుల్ మీద శాలరీ అనే ఆప్షన్ అనేది చాలా చాలా కేర్ఫుల్గా చూసుకోవాల్సిన కాలం, అవునా? సో ఆ కాలం మీద మనం ఎవరికి పడితే వాళ్ళకి రైట్స్ అనేవి మనం ఇవ్వలేం. ఎందుకంటే వన్ పర్సన్కి ఎప్పుడైనా మనం ఎంప్లాయీకి రైట్ ఇచ్చినప్పుడు సో ఎవరైనా ఒక ఫేవర్ ఎంప్లాయీ ఉండొచ్చు, లేదా అన్ఫేవర్ ఎంప్లాయీ ఉండొచ్చు. వాళ్ళ యొక్క శాలరీస్ మీద ఈ మనం ఇచ్చిన ప్రివిలేజ్ ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్ అనేది అక్కడ పడొచ్చు. సో ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనకు అలా ఉంటాయి కాబట్టి ఎవరిని మనం నమ్మలేం. సో అలాంటి సిచ్యువేషన్లో డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అనే ఒక పర్సన్ ఎటువంటి రిస్క్, ఎటువంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ లేకుండా మనకి ప్రివిలేజెస్ అనేవి ఇవ్వాలి. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి వ్యూస్ అనేవి యూజ్ అవుతాయి. ఎందుకు వ్యూ అనేది యూజ్ అవుతుంది అంటే ఒక టేబుల్ నుంచి కానీ లేదు మల్టిపుల్ టేబుల్స్ నుంచి కానీ కలెక్షన్ ఆఫ్ డేటా, నాకు ఏ డేటా కావాలో ఆ డేటాని సబ్సెట్ కింద క్రియేట్ చేసి దాన్ని మనం ఒక వ్యూ కింద క్రియేట్ చేస్తాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీలో 150 ఎంప్లాయీస్ ఉన్నారు డీటెయిల్స్. ఆ 150 ఎంప్లాయీ డీటెయిల్స్ మళ్ళీ అగైన్ మనం టైప్ చేసి మనకి కావాల్సిన డేటా అంతా ఎంటర్ చేసుకోవాలా వ్యూలో అంటే కాదు. ఎందుకు అంటే మనం ఏ టేబుల్ నుంచి అయితే వ్యూ క్రియేట్ చేస్తున్నామో అదే టేబుల్ అక్కడే స్టోరేజ్ ఉంటుంది. మళ్ళీ వ్యూకి స్టోరేజ్ అనేది మనకి క్రియేట్ అవ్వదు. జస్ట్ ఆ వ్యూ అనేది మనం చూడటం. వ్యూ మీన్స్ ఒక చూడటం అంటే అదే టేబుల్ని మన పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఎక్కడ వరకు ప్రివిలేజ్ ఇచ్చారో ఆ ప్రివిలేజెస్ వరకు మాత్రమే మనం వ్యూ చేస్తాము. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వ్యూస్. సో మీకు ఇంటర్వ్యూస్లో కానీ ఎక్కడైనా కూడా వ్యూ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనకి అన్నెసరీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే కొంతమంది ఎంప్లాయీస్కి హైడ్ చేయడానికి, కొన్ని అన్నెసరీ థింగ్స్ని హైడ్ చేయడానికి, లేదు వాళ్ళకి అవసరం లేని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హైడ్ చేసి రిమైనింగ్ పాయింట్స్ వరకే వాళ్ళ వ్యూ అనేది మనం ఏం చేస్తున్నాం వాటి వరకు ప్రొవైడ్ చేస్తున్నాం. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ వ్యూస్ అనే వాటిని క్రియేట్ చేసి ఈ వ్యూని ఏం చేస్తాము అంటే వాళ్ళకి గ్రాంట్ చేస్తాం. సో నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను గ్రాంట్ అండ్ రివోక్. సో ఈ వ్యూ అనేది ఎప్పుడైతే వాళ్ళకి గ్రాంట్ చేస్తామో ఈ వ్యూని చూడటం వరకు మాత్రమే వాళ్ళకి గ్రాంట్ పర్మిషన్ వెళ్తుంది. సో ఆటోమేటిక్గా ఈ వ్యూస్లో మీరు ఏ పెర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా ఆ పెర్ఫార్మెన్స్ మొత్తం మనం ఏ టేబుల్ నుంచి అయితే వ్యూ ఇచ్చామో ఆ టేబుల్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ టేబుల్ని మనం బేస్ టేబుల్ అంటాము. సో దిస్ ఈస్ ద ఎంటైర్ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు మనం డెప్త్లోకి వెళ్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూ ఈజ్ ఏ విర్చువల్ టేబుల్. సో వ్యూని మనం ఏమంటాము విర్చువల్ టేబుల్ అంటాం. సో వాట్ కంటైన్స్ వ్యూ? వ్యూ అనేది మనకి ఏం కంటైన్ చేస్తుంది అంటే ఏ వ్యూ కంటైన్స్
So this is the definition. From tables can be viewed. సో నేను ఇప్పటివరకు మీకు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో దానికి మీరు డెఫినేషన్ రాయాలి అంటే మనం ఈ డెఫినేషన్ రాయొచ్చు. సో ఏంటి అంటే మనం ఏ టేబుల్ నుంచి అయితే వ్యూ క్రియేట్ చేస్తున్నామో ఆ టేబుల్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకుంటూ మాత్రమే క్రియేట్ చేస్తాం. దీనికంటూ సపరేట్గా ఏ డేటా కూడా క్రియేట్ అవ్వదు. సో దానికి మనం ఆ టేబుల్లో ఉన్న డేటా నుంచి మనం వ్యూ క్రియేట్ అయింది ఏదైతే ఉందో దాన్ని చూడండి. వ్యూ కంటైన్స్ నో డేటా ఆఫ్ ఇట్స్ ఓన్ బట్ ఇట్ ఈస్ లైక్ ఏ విండో త్రూ విచ్ డేటా ఫ్రమ్ టేబుల్స్ కెన్ బి వ్యూడ్ ఆర్ చేంజ్డ్. అక్కడ నుంచి ఆ టేబుల్ నుంచి ఏ చేంజెస్ అయితే అక్కరవుతాయో ఆ చేంజెస్ మొత్తం కూడా మనకి ఇక్కడ వ్యూ ఆర్ చేంజ్డ్ అనేది ఈ వ్యూ మీద మనకు అన్నీ కూడా దీని మీద అప్లై అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ వన్, ఒక వ్యూ మీద పెర్ఫామ్ అయ్యే ఆపరేషన్స్ ఆన్ ఎ వ్యూ దేని మీద ఎఫెక్ట్ అవుతాయని చెప్పుకున్నాం, బేస్ టేబుల్ మీద ఎఫెక్ట్ అవుతాయి. affect the base table of the view. నెక్స్ట్ వ్యూలో మనం పెర్ఫామ్ చేసే ఆపరేషన్స్ ఏంటి, వ్యూలో మనం ఏమేమి ఇస్తాము అంటే దట్ ఈజ్ ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్. సో ఈ కమాండ్స్కి మనం వ్యూ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఈ 3 ఆపరేషన్స్ మీరు బేస్ టేబుల్ మీద పెర్ఫామ్ చేస్తే ఆ ఎఫెక్షన్ అంతా కూడా మనకి దేని మీద చూపిస్తుంది, ఆ ఎఫెక్ట్ అంతా కూడా మనకి వ్యూ మీద చూపిస్తుంది. సో దీనికి సంబంధించి సింటాక్స్ మనకి 2 టైప్స్లో చెప్పచ్చు. అంటే 2 టైప్స్లో ఏంటి అంటే జస్ట్ నార్మల్ వ్యూ క్రియేట్ చేయటం, బట్ వ్యూ ఆర్ రీప్లేస్ అని, క్రియేట్ ఆర్ రీప్లేస్ అని మనకు ఒక ఆప్షన్ ఉంది, అది క్రియేట్ చేయటం. సో ఫస్ట్ నేను నార్మల్ క్రియేషన్ చూపిస్తాను. సో దట్ ఈస్ ద ఫస్ట్ సింటాక్స్. క్రియేట్, మనకి ఎప్పుడు కూడా క్రియేట్ అనేది కమాండ్. అది టేబుల్ క్రియేట్ చేస్తే టేబుల్, యూజర్ క్రియేట్ చేస్తే యూజర్, రోల్ క్రియేట్ చేస్తే రోల్. ఇక్కడ మనం ఏం క్రియేట్ చేస్తున్నాం, వ్యూ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ వ్యూ అండ్ వ్యూ నేమ్. యాజ్ ఎలా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, సో ఏ టేబుల్ నుంచి ఏ సబ్ పార్ట్స్తో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు అనేది మనం క్వరీ ఇవ్వాలి. ఐ వాంట్ టు టేక్ సెలెక్ట్ columns list from table name and with where condition. Okay, so here view name అనేది ఏంటి అంటే నేమ్ ఆఫ్ ది వ్యూ అని చెప్తాము. సో ఇది యూజర్ డిఫైన్గా మనకి ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ ఇస్తాము. అలానే సెలెక్ట్ స్టేట్మెంట్ ఏంటి, మనకి ఏ టేబుల్ నుంచి పర్టికులర్ సెలెక్టెడ్ కాలమ్స్ మనం డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నామో ఆ కాలమ్స్ని రిట్రీవ్ చేయడం కోసం మనం ఇక్కడ సెలెక్ట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా మనకు ఒక వ్యూ అనేది క్రియేట్ అవుతుంది. మనం ఏ నేమ్ అయితే వ్యూ నేమ్ ఇచ్చామో ఆ వ్యూ నేమ్తో క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, అండ్ ప్రాక్టికల్గా కూడా ఈ ఎండ్ ఆఫ్ ది వీడియో నేను ప్రాక్టికల్గా మీకు ఎలా రన్ చేయాలి అనేది కూడా చూపిస్తాను. సో డోంట్ స్కిప్ ద వీడియో అప్ టు లాస్ట్. వ్యూ, నేను ఇచ్చే వ్యూ నేమ్ v1 యాజ్ సెలెక్ట్ asterisk from emp where DPT number equal to 10. సో 10 డిపార్ట్మెంట్లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీస్తో నేను మొత్తం అన్ని డీటెయిల్స్ v1కి ఒక v1 అనే ఒక వ్యూని క్రియేట్ చేస్తున్నాను. అంటే ఇన్ సమ్ కేసెస్ ఓన్లీ డిపార్ట్మెంట్ అండ్ ఎంప్లాయీస్ వరకే నేను ఒక ఎంప్లాయీకి వర్క్ అలాట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సో నేను వాళ్ళకి ఇచ్చే గ్రాండ్ పర్మిషన్ దేని మీద ఇస్తాను, ఓన్లీ v1 మీద ఇస్తాను. అంటే ఆ ఎంప్లాయీకి నాకు రిమైనింగ్ డిపార్ట్మెంట్ షో చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ 10 డిపార్ట్మెంట్ నేను ఒక ఎంప్లాయీకి గ్రాంట్ చేశాను. సో దట్ ఈస్ ద ఇక్కడ వ్యూ యూసేజ్. సో ఆ వ్యూ అనేది ఏమవుతుంది అంటే ఓన్లీ ఆ డిపార్ట్మెంట్కి ఇస్తాం. సో ఇక్కడ v1 అనేది ఏంటంటే ఈ డీటెయిల్స్ మొత్తంతో మనకి v1 అనేది క్రియేట్ అయిపోతుంది, బట్ స్టోరేజ్ అయితే కాదు, సెపరేట్ స్టోరేజ్, జస్ట్ ఒక వ్యూ క్రియేట్ అవుతుంది. అంటే నెక్స్ట్ మీరు ఎప్పుడైనా కూడా సెలెక్ట్ asterisk from
V1 అంటే మొత్తం మనకి ఇప్పటి వరకు క్రియేట్ అయిన 10 డిపార్ట్మెంట్ డీటెయిల్స్ మొత్తం కూడా ఆ వ్యూ అనేది మనకి డిస్‌ప్లే అవుతుంది. సో, దట్ ఈస్ ద వ్యూ. అయితే నెక్స్ట్ మనం ఇంకోటి ఏం చెప్పుకున్నాం? క్రియేట్ ఆర్ రీప్లేస్ సింటాక్స్. సో, క్రియేట్ ఆర్ రీప్లేస్ సింటాక్స్ ఏంటి అంటే క్రియేట్ సింపుల్‌గా మనం ఇక్కడ అండర్‌స్టాండ్ చేసుకుంటే మనకి మీనింగ్ ఇందులోనే దొరుకుతుంది. ఆర్ రీప్లేస్ అంటే అర్థం ఏంటి? క్రియేట్ అయినా ఆర్ రీప్లేస్ అయినా. రీప్లేస్ ఎప్పుడు చేస్తాము? మనం ఇచ్చిన వ్యూ నేమ్‌తో ఆల్రెడీ ఒక నేమ్ ఉంది అనుకుందాం. అంటే ఇప్పుడు మీరు ఒక ఫైల్ సేవ్ చేస్తున్నారు. సో, ఫైల్ సేవ్ చేసేటప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ 1 అని ఇచ్చారు. ఆల్రెడీ ప్రీవియస్‌గా ఫైల్ 1 అని సేవ్ చేశారు. సో, నెక్స్ట్ వెంటనే మీకేమవుతుంది? ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఆ నేమ్‌తో ఆల్రెడీ ఫైల్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో, దాన్ని రీప్లేస్ చేయమంటారా? లేదు వేరే నేమ్‌తో సేవ్ చేస్తారా అని అడుగుతుంది. సో, అలా ఏంటంటే మనకిక్కడ ఎప్పుడైతే మీకు ప్రీవియస్‌గా క్రియేట్ అయిన వ్యూని మీరు ఆటోమేటిక్‌గా రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నారో, సింపుల్‌గా మీరు ఆ వ్యూని క్రియేట్ చేసేటప్పుడు ఆర్ రీప్లేస్ అనేది కనుక మీరు యాడ్ చేశారు అంటే వితౌట్ యువర్ పర్మిషన్ డైరెక్ట్‌గా అదే నేమ్‌తో అనదర్ వ్యూ ఉంటే ప్రీవియస్‌గా ఓల్డ్ వ్యూ ఏదన్నా ఉంటే దాన్ని ఇది రీప్లేస్ చేసేసి ఇది న్యూగా క్రియేట్ అవుతుంది. ఒకవేళ మీకు ప్రీవియస్ వ్యూస్‌ని లాస్ అవ్వడం ఇష్టం లేదు అనుకున్నప్పుడు ఓన్లీ క్రియేట్ మాత్రమే యూజ్ చేస్తారు. అదర్‌వైజ్ మీరు ఆర్ రీప్లేస్ యాడ్ చేసుకోవచ్చు. సో, క్రియేట్ ఆర్ రీప్లేస్ వ్యూ నేమ్ యాస్ select columns list from table name with where condition. ఓకే. సో, దిస్ ఈస్ క్రియేట్ ఆర్ రీప్లేస్. సో, ఇలా ఏంటంటే దీనికి సంబంధించి ప్రాక్టికల్ వర్క్ మనం నెక్స్ట్ చూద్దాము. అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా ప్రీవియస్‌గా. ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీకు ఇంటర్‌వ్యూస్‌కి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నీడ్ ఆఫ్ వ్యూ. సో, నీడ్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పాల్సిన ఫస్ట్ పాయింట్ ఒక ఒక డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఒక ఎంప్లాయీకి అలాట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు టేక్ శ్రీను అనే ఎంప్లాయీ ఉన్నారు. ఈ శ్రీను అనే ఎంప్లాయీకి నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే వర్క్ అలాట్ చేద్దాం అనుకుంటున్నాను. వర్క్ అలాట్ చేద్దాం అనుకున్న టేబుల్ ఏంటి అంటే ఎంప్లాయీస్ టేబుల్. ఎంప్లాయీస్ టేబుల్‌లో మనకి చాలా కాలమ్స్ ఉన్నాయి. ఏం కాలమ్స్ ఉన్నాయి? ఎంప్లాయీ ఐడీ ఉంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సాలరీస్ అలానే వాళ్ళ యొక్క మేనేజర్ ఎవరు అండ్ వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ ఐడీ ఏంటి? ఇవన్నీ కూడా ఉన్నాయి. సో, నేను ఈ శ్రీను అనే ఎంప్లాయీకి నేను కొంతవరకు మాత్రమే నేను వర్క్ అలాట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్ కాలమ్స్ ఎక్సెప్ట్ ఆల్ కాలమ్స్ ఎక్సెప్ట్ సాలరీ కాలమ్. సో, నేను వ్యూ ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నానో సెలెక్ట్ ఆస్ట్రిక్ ఫ్రమ్ ఈఎంపీ అని నేను ఇవ్వను. ఎందుకు అంటే నాకు కొన్ని కాలమ్స్ వరకు మాత్రమే వ్యూ క్రియేట్ అవ్వాలి. సో, నేను అప్పుడు ఏమి ఇస్తానంటే సెలెక్ట్ ఎంప్లాయీ ఐడీ, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డిపార్ట్మెంట్ ఐడీ అలా తన యొక్క ఇన్ఫర్మేషన్ నేను ఏదైతే ఇద్దాం అనుకుంటున్నానో ఆ కాలమ్స్ మొత్తం అక్కడ ఇచ్చి ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ అని చెప్పి ఇచ్చేస్తాను. సో, శ్రీనుకి ఏమవుతుంది? ఒక్క సాలరీ కాలమ్ అసలు కనిపించదు. బట్ రిమైనింగ్ ఆల్ డీటెయిల్స్ మొత్తం కూడా ఆ శ్రీనుకి కనిపిస్తాయి. సో, ఎప్పుడు మనం వ్యూస్ యూజ్ చేస్తాము అని చెప్తారు. సో, మనకేంటంటే ఎక్కడైతే హైడింగ్ ఆఫ్ ది డేటా ఫ్రమ్ బేస్ టేబుల్ ఒరిజినల్ టేబుల్ నుంచి కొంత డేటాని హైడ్ చేస్తూ కొంతవరకు మాత్రమే మనం పర్మిషన్స్ గ్రాంట్ చేయాల్సిన నెసెసిటీ ఎప్పుడొస్తుందో అప్పుడు మనకి ఈ వ్యూస్ అనేవి యూజ్ అవుతాయి. సో, దట్ ఈస్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ కొన్ని పాయింట్స్ కింద మనం అడ్వాంటేజెస్ చూద్దాము. Advantages of view. The first point, a view restricts డేటాబేస్ నుంచి వ్యూ అనేది రిస్ట్రిక్ట్ చేస్తుంది డేటాని. సో, ఎవరికి రిస్ట్రిక్ట్ చేస్తుంది అంటే ఎవరైతే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ద్వారా రిస్ట్రిక్ట్ చేయబడతారో వాళ్ళకి ఆయన ఇచ్చిన ఎవరైతే డీబీఏ ఇచ్చిన ఇది ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనం రిస్ట్రిక్ట్ చేస్తాం. సో, డిస్ప్లే సెలెక్టివ్ కాలమ్స్ ఫ్రమ్ ది టేబుల్. ఓన్లీ సెలెక్టివ్ కాలమ్స్ వరకు మాత్రమే మనం
షో చేస్తామో సో రిమైనింగ్ అంతా కూడా అక్కడ రిస్ట్రిక్ట్ అయిపోతుంది. అలానే నెక్స్ట్ యూసేజ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ యూసేజ్ యాజ్ ఎ వ్యూ డస్ నాట్ స్టోర్ ఎనీ డేటా. సో ఎప్పుడైతే అక్కడ రిపీటెన్సీ అక్కడ రిపీట్‌గా డేటా అనేది స్టోర్ అవుద్దో అక్కడ రిడెండెన్సీ ప్రాబ్లమ్స్ అనేవి మనకి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈస్ బేస్ టేబుల్ ఈస్ ప్రొటెక్టెడ్ అండ్ యాక్సెస్ టు ది ఓన్లీ కంట్రోల్డ్ అండ్ సెలెక్టెడ్ పర్సన్స్. క్రిటికల్ డేటా ఏదైతే ఉందో బేస్ టేబుల్‌లో అది ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటుంది? ప్రొటెక్టెడ్‌గా ఉంటుంది. సో, అలానే వ్యూస్ అనేవి కొంతమంది యూజర్స్‌ని మాత్రమే కొన్ని సింపుల్ క్వెరీస్‌కి మాత్రమే, కొన్ని రిజల్ట్స్‌కి మాత్రమే వాళ్ళని మనం అలో చేస్తాము. రిమైనింగ్ కాంప్లికేటెడ్ క్వెరీస్‌కి మనం వాళ్ళని అలో చెయ్యం. సో, దట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ ద లాస్ట్ వన్ ఈస్ సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ ఎక్కువగా ఇంటర్వ్యూస్లో అడిగే పాయింట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ అనే టేబుల్ తీసుకున్నాము. ఎంప్లాయీస్ అనే టేబుల్లో నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా 10 డిపార్ట్మెంట్ మీద నేను 1 పర్సన్కి అలాట్ చేశాను. మరి వాట్ అబౌట్ రిమైనింగ్ డిపార్ట్మెంట్స్? రిమైనింగ్ డిపార్ట్మెంట్ మీద మనం వర్క్ చేయాలి కదా! సో అంటే 10 డిపార్ట్మెంట్ మీద ఒక ఎంప్లాయీకి అలాట్ చేసినప్పుడు 20 డిపార్ట్మెంట్ అనదర్ ఎంప్లాయీ, 30 డిపార్ట్మెంట్ అనదర్ ఎంప్లాయీ అండ్ 40 డిపార్ట్మెంట్ అనదర్ ఎంప్లాయీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వన్ ఎంప్లాయీకి మనం అలాట్ చేస్తూ వెళ్తున్నాం. అంటే దాని మీనింగ్ ఏంటి? ఒక బేస్ టేబుల్ మీద ఒక వ్యూనే కాదు నెంబర్ ఆఫ్ వ్యూస్‌ని మనం ఏం చేయొచ్చు? క్రియేట్ చేయొచ్చు. అలానే ఒక వ్యూని ఒక యూజర్‌కి మాత్రమే మనం సెండ్ చేయము. డిఫరెంట్ డిఫరెంట్ యూజర్స్‌కి అదే వ్యూని మనం ప్రివిలేజెస్ కింద గ్రాంట్ చేయొచ్చు. సో డిఫరెంట్ వ్యూస్ కెన్ బి క్రియేటెడ్ ఆన్ ది సేమ్ బేస్ టేబుల్. అంటే మనం డిఫరెంట్ టేబుల్స్, డిఫరెంట్ వ్యూస్‌ని ఒక టేబుల్ మీద క్రియేట్ చేయొచ్చు ఫర్ డిఫరెంట్ యూజర్స్. అంటే ఒక యూజర్ కోసమే కాదు మల్టిపుల్ యూజర్స్ కూడా మనం దాన్ని ఏం చేయొచ్చు? యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ప్రాక్టికల్ అనేది మీకు సింపుల్‌గా చూపిస్తాను.